హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ డైరీ బై దీప్తి. ఈరోజు వీడియో బెండకాయ ఫ్రై. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. బెండకాయ ఫ్రై ఇష్టపడని వాళ్ళు కూడా బెండకాయ చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. 1/2 కేజీ బెండకాయ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ఆనియన్, కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసి 4 పచ్చిమిర్చి కూడా తీసి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని టేబుల్ స్పూన్ ధనియాలు, 11 వెల్లుల్లి, తొక్క తీసిన వెల్లుల్లి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, ఒక రెబ్బ కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్నర కారం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత పొడిని మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకో. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతుండగా ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మరొకసారి ఫ్రై చేయాలి. ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకోవడం వల్ల బెండకాయ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతుండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. ఈ దొండకాయ ఫ్రై ఆవిరికి మగ్గాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూస్తూ ఉండాలి. ఇప్పుడు 10 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. ఇలా పొడి మొత్తం వేసుకొని ముక్కలకు అన్నిటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేయాలి.
బెండకాయ ఫ్రై రెడీ అయ్యింది. చాలా టేస్టీగా బెండకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఇన్ మై